విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ విద్యాసంస్థలపైన ఉందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల కంటే ప్రైవేటు విద్యాసంస్థలు బాగుంటాయన్నది వాస్తవం కాదన్నారు. ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి. ఒక నోమర్ ఉంది బయట, మిస్ నోమర్, అది కరెక్ట్గా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి, ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి, నేను నీట్ కొట్టాలి, పిల్లలు కూడా ఆలోచన ఉంది. సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా కరికులం టీచింగ్ మెకానిజం స్ట్రెంథెన్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. తగ్గిపోతున్నారు సంఖ్య, అందరు తెలిసిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మీకు తెలుసు, ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఫ్రైడే 11 to 1 or 2 వరకు అందరు ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం. మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల ముందర పెడుతున్నాం. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. సో మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి, కంపల్సరీగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, టీచింగ్ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వం